నేను తెలంగాణలో ప్రతిసారి ఒక మాట చెప్పిన, ఏందని అంటే 3 పక్షాలు ఉన్నాయి తెలంగాణలో. ఒకటేమో అధికార పక్షం, ఇంకొకటి ప్రతిపక్షం, ఇంకొకటి అంధకార పక్షం. ఇక అందులో ఉన్న కొంతమంది 4 నాయకులు అయితే వాళ్ళకి రేచికట్టు ఉందని చెప్తా. ఆరగానే చక్కగా కనబడదు, అస్సలు కనబడదు. ఇక ఎందుకు కనబడది అని అంటే పొద్దుగా లేచి ఏం మాట్లాడతారో తెలియదు, అంటే రాత్రి ఏమవుతుందో నీకు తెలియాలి కదా. మినిమం మధ్యాహ్నం దాకా ఏమైందో దాని మీద విచారించనీకే రాత్రి అవుతుంది అని అంటారు. కళ్ళు కనబడే కాబట్టి రేచీకట్టు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడొద్దు, మనం కేవలం నటిద్దాం. అదొకటి వెంకటేష్ ఏదో సినిమా ఉంటుంది కదా, అటు వెంకటేష్కి రేచీకట్టు ఉంటుంది, కనబడకుండా యాక్టింగ్ కొడతాడు, ఏదో ఉంటుంది ఒక సినిమా. నాకు ఎందుకు కనబడతలేదు, మంచిగా కనబడుతుంది, F2 F3 ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్, నాకెందుకు కనబడదు అని యాక్టింగ్ కొడతాడు. సరే నువ్వు యాక్టింగ్ అన్నా మంచి ఒక నటస్ఫూర్తితో చేస్తున్నావా, నట సార్వభౌముడు పోయి చేస్తున్నావా అని అంటే బుట్ట కంకిల పొట్టు ఏమి ఉండదు, దొరికిపోతుంది ఆడ ఏం చేస్తున్నావు. సో ఇప్పుడు సీన్ ఏందని అంటే టాపిక్లకు డైరెక్ట్ పోదాం. 4 అంధకార పక్షం పేరు పెట్టి చెప్తా, భయమేమున్నది. తెలంగాణ బీజేపీ గురించి మాట్లాడుకున్న అంధకార పక్షం అని. అయితే యావత్ పార్టీని అని అంటలేను నేను, ఆ పార్టీని భుజాల మీద మోసే కార్యకర్తలు మాత్రం కత్తి 2 సైడ్ల పదునుంటుంది, 2 సైడ్ల పదునుంటుంది. జస్ట్ ఇట్లా తీస్తుంటేనే ఆ షార్ప్నెస్ ఎంత ఉంటుంది అంటే ఇట్లా తీస్తుంటేనే చమకాంచ్కి ఆ చమక్కి చచ్చిపోతారు, చమక్కి చచ్చిపోతారు ప్రత్యర్థులు. అంత తేజుంటుంది ఆ కత్తి, ఆ కార్యకర్త కత్తి. కాకపోతే ఇక వీళ్ళు వచ్చిర్రు అనుకో, ఇక ఉంటా చూడరా నాయన ఈ 4. అయితే గిరీష్ ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నావు, జర ఊరియాలి కదా బ్రదర్, ఊరిస్తా. 4 6 మంది తోలుబొమ్మలను తయారు చేశారు. ఇగో ఈ 4 6 మంది తోలుబొమ్మలను తయారు చేశారు. ఎవరెవరు గిరీషు అని అంటే నువ్వు కూడా హోంవర్క్ చేయి, అన్నీ నేనే చెప్పాలా, నువ్వు కేవలం సువ్వాలమ్మ సీతాలమ్మ అని వాడతావు, అట్లా కాదు కదా. నువ్వు కూడా జర హోంవర్క్ చేయాలి. మీకు 4 కూడా చెప్పినా నేను, 3 పర్మనెంట్, ఒకళ్ళు స్ప్రింగ్ ఎగిరింది చూడు, ఎగురుతుంటుంది, జంపింగ్ జిపాన్ లెక్క ఎగురుతుంటుంది. 6 మంది తోలుబొమ్మలను తయారు చేసి ఇక ఆడిపిస్తున్నారా. తోలుబొమ్మల ఆట తెలుసు కదా, ఇట్లా కట్టుకుంటారు 4 ఏళ్ళకు కట్టుకొని ఇట్లా తిప్పుతుంటారు. ఇక తిప్పగానే 6 కూడా ఆడుతుంటారు. అసలు ఏమైంది గిరీష్, తోలుబొమ్మల ఆటలు మళ్ళీ ఏం తీసుకొచ్చినావు అంటే వీళ్ళు పర్మనెంట్ మెంబర్లు రా బాబు, పర్మనెంట్ UN నేషన్స్లో పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు చూడు, గట్ల తెలంగాణ భారతీయ జనతా పార్టీలో 4+6 అట్లా చెప్పొద్దు, 3+1+6 అని చెప్పాలా. అసలు ఏమవుతుంది అని చెప్పి మాట్లాడితే కొంతమంది గల్లీ ఇడిచిపెట్టి ఢిల్లీకి పోయారు. అంటే కథ చెప్తున్నా నేను, మళ్ళీ గిరీష్ ఇది నిజమా అబద్ధం అంటే కథ చెప్తున్నా, ఇనుండ్రి, హరికథ అనుకోర్రి. గల్లీ ఇడిచిపెట్టి ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి మేము బుంగమూతి పెట్టుకున్నాం ఎందుకు అని అడిగింది. ఢిల్లీ వాళ్ళు అడుగుతారు కదా, మేము బుంగమూతి పెట్టుకున్నాం, మేము అలిగినాం చూడు అని చెప్పి చూపించారు. నీ ఏషాలు చెప్పు ఏంది కథ అని అడిగారు. ఇప్పుడు మీరు అధ్యక్షుని చేయాలని అంటున్నారు కదా, కార్యపద్ధతి పాటిస్తున్నారా అని అడగంగానే ఇక నాకు అరికాలకేని మంటలేస్తుంది. ఎందుకంటే కార్యపద్ధతి అంటే ఇలాగ తెలుసా, నేను అడుగుతున్నా, నేను డిబేట్కి పిలుస్తున్న చిత్రగుప్తుల ఈ 3+1+6ని 4 + 6 తోలుబొమ్మలని నేను పిలుస్తున్నా. మంచి కాఫీ కూడా తాగిపిస్తా, బిర్యానీ కూడా పెడతా, తింటా అంటే ఎవరన్నా వెజిటేరియన్ ఉంటే అలా కూడా మంచి వెజ్ అది చేస్తా, తినుకుంటూ మాట్లాడదాం. నేను డిబేట్కి కార్యపద్ధతి మీద డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఈ కార్యపద్ధతి డిస్కషన్ ఎందుకు వచ్చింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే బయటోళ్ళు లోపలోళ్ళు మళ్ళీ ఈ లొల్లి షురు భారతీయ జనతా పార్టీలో బయటోళ్ళు. నేను ఇప్పుడు వీళ్ళకి ఏమని అడుగుతున్నా, ఈ టీంని ఏమడుగుతున్నా, సార్ నాకు ఒక చిన్న విషయం చెప్పుండ్రి, బయటోడు లోపలోడు ఎప్పుడు అవుతాడు అంటే టైం ఏంది, గర్భగుడిలకు ప్రవేశం ఎప్పుడు ఇస్తారు ఆ బయటోడికి అంటే ఎప్పుడు బయటోడు లెక్కనే ఉండాలా, ఆ లోపలోడు కావద్దా. మళ్ళీ నేనేమంటున్నానంటే ఈ బయటోడు లోపలోడు అని అన్నప్పుడు కార్యపద్ధతి టికెట్లు ఇచ్చేటప్పుడు నెత్తిలకెక్కదా, అడిగేటోడు లేకనా, పెద్ద మనుషులు లేరా, అడగరా, కార్యకర్త నాశనం అవుతున్నప్పుడు, కార్యకర్తకు అన్యాయం జరుగుతున్నప్పుడు కార్యపద్ధతి లేదా. ఎందుకంటే కార్యకర్త కట్టేసిన కుక్క అయిపోయాయి కదా, ఏమవుతుంది, కట్టేసిన కుక్కకి ఎవడు భయపడతాడు, చేను దెంపుకుంటుంది ఒకరోజు కుక్క, ఆ విశ్వాసం ఉన్న కుక్క చేను దెంపుకుంటుంది, అప్పుడు షార్తీలు ఎగురుతాయి ఒక్కొక్కడికి. కార్యపద్ధతి, నిర్ణయ ప్రక్రియ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీరు పెరాల శేఖర్జీకి ఏం గౌరవం ఇచ్చిండ్రు, గుజ్జుల రామకృష్ణారెడ్డిని పట్టించుకున్నారా, సుగుణాకర్ రెడ్డి గారికి మీరు ఏం సౌకర్యం కల్పించారు, రంజిత్ మోహన్ కి ఏమి ఇచ్చిండ్రు, సాయి రెడ్డి గారికి ఏమి ఇచ్చిండ్రు, అట్లనే మన సాయి చరణ్ గారికి ఏమి ఇచ్చిండ్రు, రఘునాథరావు గారికి ఏం చేసిండ్రు. ఇక 1-2 పేర్లు చెప్పుకుంటా పోతే ఇక లిస్ట్ మొత్తం తయారైతుంది, ఇలా సాంగ్స్ మొత్తం మళ్ళీ తెల్లారుతుంది. ఇలా చేసింది ఏంది మీరు, ఇవాళ మీకు కార్యపద్ధతి గుర్తొచ్చిందా. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మళ్ళా డాక్టర్ జీ గారి చిత్రపటంని ఘోరాతి ఘోరంగా అవమానించినోడు, నాకు నోట్లకైన మాటలు కూడా వస్తలేవు, ఎందుకంటే ఒక్కొక్కడిని చింతపండు పెట్టి
అది నా సిద్ధాంతం. హీనాతి హీనంగా అవమానించినోడికి నాకు దరువు కొడతాడు కదా అని చెప్పి పక్కగా నిలబెట్టుకొని నువ్వు దరువు కొట్టిపించుకున్నప్పుడు నీ కార్యపద్ధతి ఏమైంది? నీ నిర్ణయ ప్రక్రియ ఏడ ఆగిపోయింది నేను అడుగుతున్నా. ఒక రాతోరాత్రి సినిమాలల్లో వస్తున్నాయి ఫీలింగ్స్ తగ్గేదే లేదని టికెట్లు ఇచ్చారు కదా, తగ్గేదే లేదనని మళ్ళీ తీసుమార్గాల ఇక్కడ పోయి రాబోయానంటే ఓళ్ళు ఏడా ఆ రోజు అప్పుడే వచ్చిండు, అప్పుడే పదవులు తీసుకున్నారు, టికెట్లు తీసుకున్నారు, వాళ్ళే రికమెండేషన్లు చేస్తారు. కార్యకర్తలు తేరా 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 సురూర్ అని పాటలు పాడాలి అంతే. ఈడ కార్యపద్ధతి గుర్తు రాలేదా? చెప్పురి నిర్ణయ ప్రక్రియ ఏమా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇంకెంతమందిని ఇట్లనే మనము కార్యకర్తలను దూరం చేసుకుందాం. ఇవాళ గుజ్జుల రామకృష్ణారెడ్డిని ఎవరన్నా అప్రోచ్ అయినరా, అన్నా నీకు ఎమ్మెల్సీ టికెట్ రాలే, మేము అకామిడేట్ చేయలేకపోయినాం, మమ్మల్ని క్షమించు అని ఒక మాట ఈ నలుగురు మాట్లాడి రాని అడుగుతున్నా. పోనీ ఈ నలుగురికి కార్యపద్ధతి నిర్ణయ ప్రక్రియ జర నీరు గారింది అనుకుందాం. మళ్ళీ ఈ ఆరుగురికి ఏమైంది? సిద్ధాంతంలోకి తీసుకురావాల్సిన పని లేదా? సిద్ధాంతం మన వెన్నుపూస కదా ఇవాళ మన పార్టీకి. మళ్ళీ సిద్ధాంతం సిద్ధాంతం సీదా అంతమైపోయిందా? ఇవాళ అడుగుతున్నాడు ఒక కట్టేసిన కుక్క, గొలుసులు తెంపుకోనికే రెడీ అవుతున్నా ఒక కాషాయ కట్టేసిన కుక్క అడుగుతున్నాడు చెప్పుర్రి. ఆ పదవుల కోసం వచ్చేసరికి లోపలోడు ఉండాలా, బయటోడు ఉండొద్దు. ఏనాడన్నా సమీక్ష సమావేశం చేసినావా? అసలు ఎలక్షన్లలో మనం ఎందుకు ఓడిపోయినాం, ఈ ఎలక్షన్లలో ఎందుకు గెలిచినాక మనం ఎందుకు నీరు గారిపోయినాం, ఇంతగానం మనం రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ ఉన్న మనము సడన్గా బ్యాక్ ఫుట్లకు ఎందుకు వచ్చినాం? సమీక్ష జరిగిందా? ఊపు తెచ్చిండు ఊగినోడే ఊపు తెచ్చినానంటే ఏడికైనవుతుంది? ఊగినోడే బయట మొత్తం ఊపు తెచ్చినానంటే తాగి ఒకడు ఊగుతాడు, ఇక దునియా మొత్తం ఊగుతుంది అనుకుంటాడు. మనం ఏం మాట్లాడదాం చెప్పురి నాకు. మత్ అనేక్ నిర్ణయ్ ఏక్. మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్ అండ్ ప్లానింగ్ ఇన్ డీటెయిల్ అని మాట్లాడతాం మనం. మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా నేను మాట్లాడేది అలా. మత్ అనేక్ నిర్ణయ్ ఏక్ అంటే ఈ సిద్ధాంతం నాకు నేర్పిన పద్ధతి చెప్తున్నా. కార్యవాహ పద్ధతి అని అన్నారు కదా మీరు, నేను దానికే చెప్తున్నా. అంటే ఎవరెవరు రావాలో మనం ఒక లిస్ట్ ఇస్తాం, ఆ లిస్ట్ వచ్చిన తర్వాత 10 మంది కూర్చుంటాం, 10 మంది కూర్చున్న తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. అందులో గిరీష్ గారికి నచ్చిందొచ్చు, ఆయనకు నచ్చలేదొచ్చు, వీడికి నచ్చలేదొచ్చు, వాడికి నచ్చలేదొచ్చు, వీడికి నచ్చలేదొచ్చు. కాకపోతే మత్ అనేక్ డెసిషన్లో చాలామంది చాలా రకాలుగా సజెషన్స్ ఇస్తారొచ్చు. కాకపోతే అందరినీ ఒక నిర్ణయం చేసుకొని ఒక ప్రక్రియ చేసి ఆ నిర్ణయానికి ఒక కట్టుదిట్టమైన చట్టం తీసుకొని వచ్చి ఎస్ ఇది మాత్రం మేము నిర్ణయించినాం అన్న ఆ పాత నా సిద్ధాంతం సీదాంతం అయిపోయా. ఎట్లా అని అనేది ఇవ్వాలన్నా క్వశ్చన్. ఉరికిర్రా ఎక్కి బుర్ర మన గాలి మోటార్ ఎక్కిర్రు, 86 సీటు కొడుతుర్రు, జల్దీ అని 86 కూడా చెప్తున్నారు వీళ్ళు. గంత ఆత్రం మీద ఉరికేసి పిలువంటి ఎట్లుంటుందని పెళ్లి పందిరి కనిపిస్తే నేనే పెళ్లి కొడుకుని ఇక ఎన్నిసార్లు అయినా. నీ ఏజ్ ఎంత ఉంది, కింద గేజ్ ఎంత ఉంది అన్న సంబంధం లేదా? పెళ్లి పందిరి కనిపిస్తే నేనే పెళ్లి కొడుకుని. డడ్డనకరే భరత్ నాదే. అరే పెళ్లి చేసుకోవాలంటే పెళ్ళి అనేది 100 ఏళ్ళ పంటరా అయ్యా. పెళ్ళి అనేది 100 ఏళ్ళ పంట. మళ్ళీ ఇష్టాలు, కష్టాలు, నష్టాలు, అదృష్టాలు ఇవన్నీ చూసుకోవాలి కదా. వస్తారు దిబిడి చేసిపోతారు. ఏంది ఇది అని అడిగేటోడు వద్దు, అడిగితే కార్యకర్త సస్పెండ్. ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ లోపలోడు బయటోడు అన్నారు. మళ్ళీ ఎంతమందికి లోపలోళ్ళకి ఇచ్చారు చెప్పు? ముఖ్యమంత్రి బయటోడు కావచ్చట, అధ్యక్షుడు మాత్రమే లోపలోడు కావాలట. నేను అడుగుతున్నా, ఆ నలుగురు తయారు చేసిన 6 తోలుబొమ్మలను అడుగుతున్నా. నేను పేర్లు తీసుకోనిక భయపడుతున్నానన్నది కాదు, మీకు ఇంకా గౌరవం ఇస్తున్నా. నన్ను తయారు చేసిన నా ఇంటిని గోడకు మచ్చబడ్డది, పెయింట్ వేసుకుంటున్నా, ఇల్లు గాలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేను. జర జాగ్రత్తగా ఉండుర్రి. పేర్లు తీసి చిట్టా బయటికి తీసి ఎవడెవడు చిట్టా ఏడేడు దాకుందో నాకు చెప్పనీకి 2 నిమిషాలు కాదు. ఇంత తెలిసినోన్ని అది కొట్టలేనా? 4-5 ఆపరేషన్లు మంచిగా వస్తాయి. రాక్ కావాలన్నా, జాక్ కావాలన్నా అన్నీ తీస్తా. మళ్ళీ ఫోక్ కావాలన్నా అన్ని రకాల మ్యూజిక్లు ఉంటాయి మన దగ్గర. నేను ఇప్పుడు వీళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళకు డీకే అరుణమ్మ బయట ఆమెనే, అరవింద్ ధర్మపురి బయట ఆయననే, రఘునందన్ రావు బయట ఆయననే, మహేశ్వర్ రెడ్డి గారు బయట ఆయననే, 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి బయట ఆయననే, కొండా విశ్వేశ్వరరెడ్డి బయట ఆయననే, ఈటల రాజేందర్ బయట ఆయననే. లోపలోడేవాడు అని అంటే ఈ 4 ఈ పూజారులే.
మళ్ళీ ఈ పూజారులను అడుగుతున్నా, గర్భగుడిలకు మమ్మల్ని ఎంట్రీ ఎప్పుడు ఇస్తావు? ఏం చేస్తే ఆ నలుగురు ఈ 6 సుఖమైన వాళ్ళు కలిసి సంకనాకిపిస్తారు పార్టీని. భూమి పుట్టినప్పటి నుంచి ఉంటాయా ఈ నలుగురు ఈ 6గురు? భూమి పుట్టినప్పటి నుంచి మళ్ళీ నెత్తి మీద 100 రూపాయలు పెడితే 10 పైసలకి కూడా అమ్ముడు. పుణ్యానికి కూడా తీసుకోము గిరీష్ భాయ్. లయబిలిటీ ఈజ్ నాట్ అన్ అసెట్, దే ఆర్ ది లయబిలిటీ అని మాట్లాడతారు. వీళ్ళు పోయి మళ్ళీ ఢిల్లీలో పంచాయతీ పెడతారు. ఇది ఎక్కడికైనా అవుతుంది బ్రదర్, నేను అడుగుతున్నా. ఇవాళ శ్యామాప్రసాద్ ముఖర్జీ, ఇలా తేల్చుదాం, నేనేమంటున్నా ఇలా తేలుద్దాం. దరువు ఎల్లనని తీసుకొచ్చిన గనుడెవడు? గనులెవరు? మళ్ళీ ఆయనది కార్యవాహ పద్ధతి ఉండేనా? నిర్ణయ ప్రక్రియ ఆ రోజు ఏమైంది? కార్యపద్ధతి ఏమైంది? సమీక్ష సమావేశాలు జరిగినాయా? దరువు ఎల్లాన్ అనేట ఆయన ఇవాళ ఉన్నాడా అని ఆయన ఆర్ఎస్ఎస్ పంపించిన దుంకిర్రు, ఇట్లా టామ్ అండ్ జెర్రీలు దుంకినట్టు దుంకిర్రు. మళ్ళీ ఏడవేయండు? ఓడి మాట్లాడాడు, అది ఊగిండు. మళ్ళీ ఇలా శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాల్ కాంగ్రెస్లకైనా వచ్చినాయననే కదా పూజ్యులు పెద్దలు. మళ్ళీ ఇలా మీ దృష్టి ప్రకారం ఈ నలుగురిని అడుగుతున్నా. మళ్ళీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ వ్యవస్థాపకులు, ఇత్తనం పెట్టింది ఆయననే కదా. మళ్ళీ ఆయన లోపలోడా బయటోడా? నాకు చెప్పురు ఇవాళ. ఈ పూజారులు నిర్ణయిస్తేనే ఆ పుష్పం పూజకు పనికొస్తుంది, లేకపోతే పనికిరాదు. వీళ్ళు మమా అని అనాల, నేను మామ అనలే మమా అని అన్నా, నీకు మామకు నచ్చితే కూడా మామ అవుతుంది, అది వేరే విషయం. కమెంట్ రూపంలో రాయగురి మళ్ళీ మామ ఎవరు గిరీష్ అని అన్నది. మళ్ళీ నాకు రేస్ గుర్రం సినిమా గుర్తొస్తుంది. పార్టీల ఆఫీసులలో ఉండేటోడు ఇలా కార్యకర్తకు బలం ఇస్తాడా, లేకపోతే ప్రజల గుండెలలో ఉన్నోడు కార్యకర్తకు బలం ఇస్తాడా? ఫ్రెండ్స్, నాకు మీ కమెంట్ రూపంలో చెప్పురు ఒకసారి. కటౌట్లకు పరిమితమైనోడు పార్టీని గెలిపిస్తాడా, లేదా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నోడు పార్టీని గెలిపిస్తాడా? మీరు నాకు చెప్పురు. సరే, ఈ నలుగురు పార్టీని గెలిపిస్తారా? భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారు కదా ఈ నలుగురు, ఆ 6 సుఖమైన సొంటులు, ఆ నలుగురు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారు కదా. పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు అని చెప్తారా? చెప్పరు. డీకే అరుణమ్మ సిద్ధాంతాన్ని తీసుకొని జీర్ణం చేసుకొని ఇలా ఎలక్షన్ గెలిచినా ఆమె బయట లేవాలి. అరవింద్ ధర్మపురి బయట మొగోడు, కవిత నోడగొట్టిన మగోడు, పసుపు బోర్డు తెచ్చిన మొగోడు, కార్యకర్తలను కలుపుకొని పోయి ఇల్లిగడ్డ మోడాని గడ్డం కోస్తా, నీ ముక్కు నేలకు రాపిస్తా అని చెప్పి డేర్గా మాట్లాడినోడు బయటోడు. ఇక రఘునందన్ అన్న, నువ్వు ప్రెస్ మీట్లు ఎందుకు పెడతావే? నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఎంత మాట్లాడినా, ఏం చేసినా, కార్యకర్తలలో జోష్ నింపినా, నువ్వు ఎంత చీల్చి చెండాడినా నువ్వు బయటోడవే రఘునందన్ అన్న. నీకు ఆ ముద్ర ఎప్పటికుంటుంది? నువ్వు 2 ముఖ్యమంత్రులను ఎందుకు కూడగొట్టినావు? కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు గంటకు అదే ఉంటుంది. ఇక టంటనా నీళ్ళే కొట్టాలా గంట కూడా. మళ్ళీ ఎందుకంటే గుళ్ళో పూజారులు కదా. నేను మాట్లాడింది ఏమన్నా తప్ప? ఫ్రెండ్స్, కమెంట్ రూపంలో చెప్పురు మీరు. మళ్ళీ కార్యపద్ధతి అంటే ఏంది నాకు చెప్పురు ఒకసారి. నేను ఇలా అడుగుతున్నా, మీ అభిప్రాయ సేకరణ కోసం నేను వేచి చూస్తున్నా. చిత్రగుప్తుకు వస్తారా ఎవరన్నా? మాట్లాడదామా? కార్యపద్ధతి, నిర్ణయ ప్రక్రియ, మళ్ళీ ఎట్లా, మళ్ళీ ఇన్ని ఏమంటారు మత్ అనేక్ బట్ నిర్ణయ్ ఏక్ నిర్ణయ్ పే తో ఆయేంగేనా? ఒక నిర్ణయానికి వద్దాం కదా. ఆలోచనలు వేరేగా వద్దాం కదా. రండి, లెట్ us ప్లాన్ ఇన్ అడ్వాన్స్ అండ్ ప్లానింగ్ ఇన్ డీటెయిల్ రండి, మాట్లాడదాం. కార్యకర్తని ఇలా పార్టీ కార్యాలయంలో కాలు పెట్టడానికి సిగ్గుపడుతున్నాడండి. వీళ్ళ వల్ల మంచి అవుతున్నదిరా అని చెప్పి ఆశిస్తున్న, చిగురిస్తున్న ఆ కోరికలలో కూడా యాసిడ్ పోసి చంపుతున్నారు. కార్యకర్త పిచ్చోడు, వర్షం పడుతుంది అనుకుంటుండు, కానీ అది యాసిడ్ రేన్ రా అయ్యా, నీకు అర్థమవుతలేదు. అది కూడా వీళ్ళ మోటార్లకైనా వస్తుంది అది. మీరు అనుకుంటారు అట్లా, అది ఆడ ఏమైంది. ఇప్పుడు నాకు కావాల్సిందా ఏమనంటే, ఈ బయటోడెవడు లోపలోడెవడు, ఎన్ని రోజుల తర్వాత ఈ బయటోడు లోపలోడు అవుతాడు? చెప్పురు నాకు. మళ్ళీ ఎన్ని సమీక్షలు జరిగినాయి? దీని మీద ఎవరైనా మాట్లాడతారా? ఆ నలుగురే డిసైడ్ చేయాలనా? మళ్ళీ ఎమ్మెల్సీలలో కార్యపద్ధతి ఏమైంది? నిర్ణయ ప్రక్రియ ఏమైంది? పైసలు పెట్టుకోరు కదా. అరే నిన్నాక మొన్న మీరు ఇచ్చిన టికెట్, ఎమ్మెల్సీ టికెట్ మల్కా కుమ్రయ్య కాలేజీలో లొల్లు అవుతుందట, ఫీజుల దగ్గర పెద్ద లొల్లు అవుతుందట. ఈ మనిషి పోయి ప్రజలకు సేవ చేస్తాడని ఎట్లా అనుకుంటున్నారండి? అరే కాలేజు యాజమాన్యాలకు టికెట్ ఇచ్చి మళ్ళీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎందుకని అన్నారు దాన్ని? ఇంజనీర్స్ ఎమ్మెల్సీ ఉందా? డాక్టర్స్ ఎమ్మెల్సీ ఉందా? జర్నలిస్ట్ ఎమ్మెల్సీ ఉందా? టీచర్స్ ఎమ్మెల్సీ అని ఎందుకు ఉందండి? బీజం, అది ఏ ఆత్మనైనా బీజం నాటేది గురువు, అది టీచర్. అందుకే టీచర్స్ ఎమ్మెల్సీ అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీలను నువ్వు యజమానులను తీసుకొని వచ్చి పెడుతున్నావు. మళ్ళీ యజమానుడేమో ఆడ కొట్లాడుతున్నాడు ఫీజుల కోసం. బోర్డేసుకున్నాడు, మోడీ ఫర్ ఇండియా, మల్కా ఫర్ మల్కాజ్గిరి అంట. బంక చెక్కేం కాదు అనేటోడు లేకనా? మళ్ళీ ఆయన ఏదో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయట వెనకటికి.
మళ్ళీ పవర్ ప్రాజెక్ట్స్లలో ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయనంటున్నారు. నువ్వు ధర్మం చేసే కెపాసిటీ నీకు చాలా దూరంగా ఉన్నది, కానీ న్యాయం చేసినావా మళ్ళీ ఆధారాలు చూపెట్టు కదా. సంకలు వేసుకొని ఉరుకుతారా నాయన, సంకలు వేసుకొని ఎన్ని పైసలు పెట్టుకుంటావు. మళ్ళీ నువ్వు ఓటు వచ్చినప్పుడు ఎన్ని పైసలు ఇస్తావని కార్యకర్త అడిగిండా, కాషాయ కార్యకర్త అడిగిండా? పార్టీ కార్యాలయంలో ఏం జరుగుతున్నది అనేది సమీక్ష చేయరు ఫ్రెండ్స్. ఊపు తెచ్చినా అని అంటారు కదా కొంతమంది. ఒక్కనాడన్నా ఒక్క క్లిప్పింగ్ నాకు చూపెట్టుర్రి ఫ్రెండ్ గర్వంగా. ఒక్కనాడన్నా పక్కకు సీట్ వేసుకొని కూర్చోపెట్టి నా టీం అని చెప్పి మాట్లాడిండ్రా. ఆ అదృష్టం దక్కిందా మనకు? గ్రూప్ల లెక్క డివైడ్ అయ్యి మాట్లాడడం అనేది కార్యపద్ధత, నిర్ణయ ప్రక్రియనా? ఆన మనిషి ఈయన మనిషి, మళ్ళీ నువ్వెవరు మనిషివి? నువ్వే సరే. ఇప్పుడు ఆన మనిషి ఈయన మనిషి ఈడు మనిషి ఆన మనిషి అని అంటారు. వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ టికెట్కి గెలిచిరా? వాళ్ళు ఏమైనా ఎంఐఎం టికెట్కి గెలిచిరా? వాళ్ళు ఏమైనా గులాబ్ పార్టీ బీఆర్ఎస్కి గెలిచిరా? మెడల కాషాయ కండ వేసుకొని కదా గెలిచిర్రు. ఇలా కార్యకర్త కార్యపద్ధతిలో ఉన్నాడు. ఇలా కార్యకర్త నిర్ణయ ప్రక్రియ పాటిస్తున్నాడు. కార్యకర్తల మత్ అనేకున్నా నిర్ణయ్ ఏకున్నది. భారత్ మాతాకి జై అన్న పార్టీకి నేను ఓటేస్తా అని అన్న ఒకటే ఒక ఎమోషనల్ స్లోగన్లు ఉన్నాడు వాడు. అని మీరు కట్టేసిన కుక్క చేసి నాటకాలాడతారు. ఈసారి కార్యకర్త ఊకోడు. నా సొంటి కట్టేసిన కార్యకర్తల ఏదైతే చైన్లు ఉన్నాయో కుక్కలై, ఏ కుక్కలు ఓపిక పట్టాయి. అవి విశ్వాసంగా ఉన్న కుక్కలు కదా, ఆలోచిస్తాయి. ఆ కుక్కలు ఆలోచించినప్పుడు ఆ నలుగురు ఆ 6 సుఖమైన సొంటులు అనుభవించాల్సి ఖచ్చితంగా రోజు వస్తుంది. నేను ఇలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఒక అంధకార పక్షం తయారు చేసి కార్యకర్తలను కన్ఫ్యూజన్లను నూకుతున్న ఆ నలుగురు 6 సుఖమైన సొంటులకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. జిగర్ల దమ్ముంటే నా 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. కార్యపద్ధతికి, నిర్ణయ ప్రక్రియకు, సమీక్ష సమావేశానికి నేను డిస్కషన్ చేయడానికి రెడీ. మీరు రెడీయా? చిత్రగుప్తు వచ్చి ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా విత్ వ్యాలిడ్ ఎగ్జాంపుల్స్, విత్ లివింగ్ ఎగ్జాంపుల్స్? ఇగో మేము చేసినాం అని చూపెట్టగలుగుతారా? మీ సమీక్ష సమావేశం వల్ల అంటే రివ్యూ వల్ల ఎన్ని యుద్ధాలు మీరు గెలిచినరో చెప్పగలుగుతారా? బయటోళ్ళు లోపలోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు కదండి మీరు. ఎంతమంది లోపలోళ్ళకు మీరు పెద్దపీట వేసినరు? బయటోళ్ళు వచ్చిండ్రు, పక్కకు కూర్చున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పదవులు తీసుకున్నాక పెదవులు మూసుకుంటున్నారు, టికెట్లు తీసుకుంటున్నారు, వాళ్ళే టికెట్లు గొలుస్తున్నారు. చిట్టా ఇప్పమంటున్నారా? టికెట్లలో ఏం జరిగిందో ఒకసారి ఇప్పమంటున్నారా? చెప్పండి. నాకు పేర్లు చెప్పడం పెద్ద విషయం కాదు. పేర్లు చెప్పడం నాకు పెద్ద 2 నిమిషాల పని. గుండె నిండా కాషాయాన్ని నింపుకున్న కార్యకర్తలం మేము. కార్యకర్త అంటే క్యాకర్త అని అనుకోకుర్రి. కరడాల్తా అప్సే క్యాకర్త కాదు, కరడాల్తా. ఖతం కరడాల్తా. जो हमारा हिस्सा का भाग है वो हमें चाहिए, మాకు కావాలి. లేకపోతే నాకు ఒక ప్రక్రియ చెప్పురు. బయటోడు లోపలోడు అని అన్నప్పుడు ఎన్ని రోజులు బయటోడు లోపలోడు అవుతాడు? ఇక మామకు నచ్చినోడు పువ్వు కొనుకొచ్చే పూజ, తనకు దరువు కొట్టే వాళ్ళు, ఇదంతా అంటే నడవది. కేవలం కవరింగ్ లెటర్లకు పరిమితం అని అంటే కవరింగ్ నడవదు. భావోద్వేగానికి అవి చెప్తలేను ఫ్రెండ్స్, బాధతో చెప్తున్నా. చిల్లర రాజకీయాలు బంద్ చేయరు. ప్రతిపక్షాన్నో లేకపోతే అధికార పక్షాన్నో ఇంకొక సంవత్సరం వాళ్ళకి ఇచ్చి ఇంకొక టర్మ్ ఇచ్చి కార్యకర్తలకు చెక్కభజన చేయించుడు అంటే ఇక్కడ నడవదు. గోల్కొండ కిల్లాల కాషాయ జెండా రేపరేపలాడుతుంది. ప్రతి కార్యకర్త గుండె గర్వంతో గర్జిస్తుంది. భారత్ మాతాకి జై అనే ఒక కార్యకర్త పెట్టుబడి ఉంది చూడండి, మనసు నిండా పెట్టుబడి ఉంది చూడండి. సూత్ సమేత్ విత్ ఇంట్రెస్ట్ తెలంగాణల కాషాయ జెండా రేపరేపలాడకపోతే చూడు ఇక మీవి నడవై. భారత్ మాతాకి జై.